ఏపీ ఫైబర్ నెట్ అధికారులపై చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ కోరారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎండీ దినేష్ కుమార్ కొందరు అధికారులతో కలిసి సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు జీవీ రెడ్డి. ఏ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని వివరణ కోరారు. ఇదే అంశంపై సమీక్ష చేపట్టారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్ అధికారులపై చైర్మన్ జీవీ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎండీ దినేష్ వివరణ కోరారు. బీసీ జనార్దన్ రెడ్డి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఎలాంటి వివరణ ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి కోరడంతో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి రాష్ట్రంలో కావచ్చు, ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, సామాన్య జనంలో కావచ్చు. జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను కొంతమంది ఉద్యోగులను తొలగించమన్నా కూడా దినేష్ కుమార్ తొలగించట్లేదు. ఫైబర్ నెట్ కు సంబంధించి ఆడిటింగ్ లెక్కలు చూపించమన్నా కూడా చూపించలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. గత కొంతకాలంగా ఏపీ ఫైబర్ నెట్ లాస్లో కూరుకుపోవడానికి దినేష్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, కొంతమంది అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణం. సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నా కానీ దినేష్ కుమార్ మాట వినడం లేదని తీవ్ర స్థాయిలో జీవీ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన రాజద్రోహం అన్నట్టుగా జీవీ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనకి కనిపించిన పరిస్థితి నిన్న. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ అంటే కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఫైబర్ నెట్ లో కార్యక్రమాల ప్రసారాలు కూడా జరుగుతుంటాయి. ఆయన చెప్పడం ఈ ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాగా తగ్గిపోయాయన్న అభిప్రాయాన్ని కూడా జీవీ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఆయన ఎండీ దినేష్ కుమార్ మీద ఒంటికాల మీద లేచిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. గతంలో కూడా ఆయన ఇప్పుడు చెప్పినా ఈసారి చాలా హార్ష్ గా జీవీ రెడ్డి మాట్లాడిన మాటలు మనకు కనిపించాయి. అయితే దీని మీద సంబంధిత మంత్రి పెట్టుబడులు మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన్ని సమాచారంతో కూడిన వివరణ అడిగారు జీవీ రెడ్డిని. ఏ పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, ఎందుకు చేశారు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకుని జీవీ రెడ్డి అధికారుల మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రాతపూర్వకంగా కానీ లేకపోతే ఎవరి చేతన పంపించడం కానీ చేయాలని కొద్దిసేపటి క్రితమే దాని మీద సమీక్ష కూడా పెట్టారు. ఈ సమీక్షకి ఎండీ దినేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. ఎందుకంటే ఇది జీవీ రెడ్డి పైకి చేసిన ప్రభుత్వానికి కొంతవరకు చెడ్డ పేరు తెచ్చే యాంగిల్లో ఇది ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం. జీవీ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యానం చేయడం వల్ల మిగిలిన శాఖల్లో అసలు ఏం జరుగుతోంది, ఫైబర్ నెట్ లో జరుగుతున్న అంశాలు ఏ రకంగా ఉన్నాయి, జీవీ రెడ్డి చైర్మనే బాహాటంగా బయటకు వచ్చి అధికారుల మీద ఎండీ మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఇలాంటి వ్యవహారాలు ఇంకెందుకు సాగుతున్నాయని ప్రభుత్వం కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఓవరాల్ గా మంత్రి ఆయన సంబంధిత మంత్రి వివరణ కోరారు కాబట్టి ఆ వివరణతో కూడిన జాబితా అంటే జీవీ రెడ్డి గతంలో కొంతమంది ఉద్యోగులను తీసేయాలని చెప్పారు, ఆడిటింగ్ సరిగా నిర్వహించాలని చెప్పారు, ఫైబర్ నెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలి నాకు ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జీవీ రెడ్డి బాహాటంగా వ్యాఖ్యానించారు కాబట్టి ఇప్పుడు మంత్రి ఏ రకంగా సమీక్ష చేస్తారు, అధికారులకు ఏ రకమైన సూచనలు ఇస్తారు అనేది మనం చూడాల్సి ఉంది.